హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూకి నిజం తెలిసిపోతుంది కదా! తను జియాంగ్ అని చెప్పేసి. తన రూమ్ లోపలికి రాగానే నిన్నేమని పిలవాలి? సు అని పిలవాలా? లేకపోతే జియాంగ్ అని పిలవాలా? అన్నట్టు క్వెషన్ చేస్తాడు. తనకి భయపడిపోతూ ఉంటుందన్నమాట. నిజం తెలిసిపోయిందేమో అని చెప్పేసి. యువిక తన బయోగ్రఫీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీ నాన్నగారు ఎక్కడో దూరంగా ఉన్నారు. మీ అమ్మగారు చనిపోయారు. అలాగే స్నాప్‌డ్రాగన్ ఫార్మ్ కూడా మీదే కదా! నాకంతా తెలిసిపోయింది. ఇదంతా ఎందుకు చేశావో మర్యాదగా నాకిప్పుడు నిజం చెప్పు అన్నట్టు క్వెషన్ చేస్తాడు. తనకిక వేరే ఆప్షన్ లేక నిజం చెప్పేస్తుందనమాట. యాక్చువల్లీ ఆ ఫార్మ్ మాదే. సో, అక్కడ మీరు రిసార్ట్ కట్టాలనుకుంటున్నారు. ఎలా అయినా సరే దాన్ని ఆపాలనుకున్నాను. మా ఫాదర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఇదంతా చేశాను. అయినా మీరే కదా ఫస్ట్ నన్ను సు అని పిలిచారు. నేనేం నా సు అని చెప్పి మీకు పరిచయం అవ్వలేదు. మీరే నాకు ఛాన్స్ ఇచ్చారు అన్నట్టు చెప్తుంది. అయితే నువ్వు మా కంపెనీలో కార్డ్ యూజ్ చేసుకొని కంపెనీ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయాలనుకున్నావు కదా! అంటే నన్నేం చేయమంటారు? మీ నాన్నగారే కదా యాక్సెస్ ఇచ్చారు, కార్డ్ ఇచ్చారు. నేనేమన్నా ఇవ్వమని చెప్పానా? అది కూడా నా తప్పేనా అన్నట్టు అంటుందనమాట. ఇక యూకి కోపం వచ్చేసి, సరే అయితే నేను లాయర్‌తో మాట్లాడతాను. నీకు కన్ఫర్మ్‌గా ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఉంటుంది అన్నట్టు తను చెప్తాడు. ఇక జియాంగ్ ఏమో వద్దు వద్దు అలాంటి పనులు అస్సలు చేయకండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కావాలంటే ఇదంతా చేసేందుకు నన్నేం చేయమంటారో చెప్పండి అదంతా చేస్తాను. బట్ ఇవన్నీ చేయకండి అన్నట్టు అంటుంది. సరే నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి యూ ఏం చేస్తాడంటే ఒక కాంట్రాక్ట్ డీటెయిల్ ఇస్తాడనమాట తన చేతిలో. సో, అది చూసి ఆ కాంట్రాక్ట్ చదివిన తర్వాత ఏంటి కాంట్రాక్ట్‌లో నేను ఇంకా సూగా యాక్ట్ చేయాలని చెప్పి అందరి ముందు ఉండి మీరెందుకు అలా అనుకుంటున్నారు? మీకు తెలుసు కదా ఇప్పుడు నేను సూ కాదు అంటే, ఈ కాంట్రాక్ట్‌లో సైన్ చేయగలిగితే అట్‌లీస్ట్ నేను నిన్ను క్షమిస్తాను. లాయర్ దాకా తీసుకువెళ్ళను వదిలేస్తాను నిన్ను అన్నట్టు చెప్తాడు. ఈ కాంట్రాక్ట్‌లో సైన్ చేస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ అంతకన్నా ముందు మా ఫార్మ్ ఉన్నాయి కదా! కాంట్రాక్ట్ డీటెయిల్స్ నేను చూడాలనుకుంటున్నాను అన్నట్టు చెప్తుంది. సరే అని చెప్పేసి ఆ ఫైల్స్ ఇస్తాడనమాట. ఆ ఫైల్స్ తను చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యూ ఏం చెప్తాడంటే, చాలా అమౌంట్ మీ నాన్నగారు ఇవ్వాలి మాకు. సో, అది ఎలాగో నువ్వు తీర్చలేవు. ఆ రిసార్ట్ ప్రాజెక్ట్‌ని ఆపేదానికి నీకు ఛాన్సే లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. తనకిక చాలా బాధేస్తుందనమాట. తన ఫార్మ్ ఇక పోయినట్టేనా అని చెప్పి. నాకు ఇంకో కండిషన్ కూడా ఉంది. నేను దీంట్లో సైన్ చేయాలంటే ఆ ఫార్మ్ అనేది అసలు మీరు దాన్ని కదిలించకూడదు. కావాలంటే పక్కన రిసార్ట్ కట్టుకోండి అంటే, అదెలా కుదురుతుంది? అదంతా ఏం కుదరదు అన్నట్టు క్లియర్‌గా యూ చెప్తాడనమాట. వద్దంటే చెప్పు లాయర్‌తో మాట్లాడతానంటే, అప్పుడు జియాంగ్ తెలివిగా ఏం చేస్తుందంటే, సరే మాట్లాడండి. ఇదంతా మీరేదో చేస్తున్నారంటే కన్ఫర్మ్‌గా మీకేదో ప్రాఫిట్ అయ్యే ఉంటుంది. నేను సూ కాదని తెలిసి కూడా ఇంకా నన్ను సూగా యాక్ట్ చేయమంటున్నారంటే, అందులో మీకేదో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంది. సో, సరే అయితే మీ లాయర్‌కే కాల్ చేయండి. నేను సూగా యాక్ట్ చేయను. ఏం జరుగుతుందో చూసుకుందాం అన్నట్టు తను చెప్తుంది. బట్ యూకేమో తను సూగానే యాక్ట్ చేయడం కావాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా! సో, సూకి ఇంకా తనకి మ్యారేజ్ అయితే ఆ రిసార్ట్ తనకి గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పేసి ఇలా చెప్పాడు కాబట్టి, ఎలా అయినా అది వాళ్ళ అమ్మగారి విలేజ్ ఆ రిసార్ట్ ప్రాజెక్ట్ తన సొంతం అవ్వాలని చెప్పి ఇదంతా చేస్తూ ఉంటాడు. సరే అయితే ఆ ఫార్మ్‌నయితే కదిలించాం పక్కనే రిసార్ట్ కడతాంలే. ఆ కాంట్రాక్ట్ ఇవ్వు వెళ్ళి మళ్ళీ నేను ఎడిట్ చేసి తీసుకొస్తానని చెప్పేసి తీసుకువెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసి తీసుకొస్తాడనమాట. ఫైనల్లీ తను ఇక సైన్ చేస్తుంది ఆ కాంట్రాక్ట్‌లో. వెంటనే సరే అయితే సైన్ చేసావు కదా! పద ఇల్లంతా క్లీన్ చేద్దాం అంటే, నేనెందుకు క్లీన్ చేస్తానంటే, కాంట్రాక్ట్‌లో థర్డ్ పాయింట్ చూడు. సో, ఇప్పుడు నువ్వు సైన్ చేసావు కాబట్టి ఇల్లంతా నువ్వే క్లీన్ చేయాలి. నా పనులన్నీ నువ్వే చేయాలి. నన్ను నువ్వే చూసుకోవాలి అన్నట్టు చెప్తాడు జియాంగ్. ఓహ్ మై గాడ్! అని చెప్పేసి, సరే ఏం చేయాలి ఇప్పుడంటే, ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేయన్నట్టు చెప్తాడనమాట. ఆ రోజు నైట్ యూకి నిద్ర పట్టకపోతే తనని పిలిచి నాకు నిద్ర పట్టట్లేదు ఏదైనా సాంగ్ పెట్టు అన్నట్టు చెప్తాడు. ఇక్కడే కూర్చో సాంగ్ పెట్టి, నేను నిద్రపోయిన తర్వాత సాంగ్ ఆఫ్ చేసి నువ్వు వెళ్లి పడుకో అన్నట్టు చెప్తాడు. సో, ఇక తను సాంగ్ పెట్టి అక్కడే కూర్చుంటుందనమాట. యూకేమో నిద్ర రాదు. తిని నిద్రపోతుంది అక్కడే పడుకొని. యూకి కోపం వచ్చేసి గట్టిగా అరుస్తాడు. ఏంటి పడుకుంటున్నావు అని చెప్పేసి. సారీ, సారీ ఉండండి సాంగ్ ప్లే చేస్తానని చెప్పి సాంగ్ ప్లే చేస్తూ ఉంటుంది. యూ అయితే ఆడుకుంటాడనమాట తనతోటి. సో, కాసేపు ఆగిన తర్వాత పడుకున్నాడనుకోని, మన జియాంగ్ ఏం చేస్తుందంటే దగ్గరికి వెళ్ళి, పడుకుంటే మీరు చాలా క్యూట్‌గా ఉన్నారని చెప్పేసి బుగ్గలు లాగుతూ ఉంటుంది. అప్పుడే కళ్ళు తెరుస్తాడనమాట. ఐయామ్ సో సారీ అనుకోకుండా జరిగింది అన్నట్టు చెప్తుంది. సాంగ్ ప్లే చెయి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక ఆ రోజు నైట్ అంతా పాపం తను నిద్రపోనీయడనమాట. అలాగే సాంగ్ ప్లే చేస్తూ బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది పాపం తను. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఆఫీస్‌కి వెళ్తారనమాట. అక్కడ పక్కనే కెఫే ఉంటే కాఫీ తాగుదామని చెప్పేసి వెళ్తారు. అక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, ఇద్దరు కాఫీ ఆర్డర్ చేసినప్పుడు వచ్చేసి సూనే అంటే మన జియాంగ్‌నే పే చేయమని చెప్తాడు. అదే కాఫీ షాప్‌లో మిస్టర్ మా కూడా ఉంటాడు. అది అబ్జర్వ్ చేసిన మిస్టర్ మా ఏం చేస్తాడంటే వెంటనే ఆఫీస్‌కి వెళ్ళి టింగ్‌తో చెప్తాడనమాట. ఇలా జరిగింది కాఫీ షాప్‌లో అని చెప్పి. తనేమో ఇక గ్రూప్స్‌లో
అందరికీ పెట్టడం స్టార్ట్ అవుతుంది. అది ఆఫీస్ అంతా పాకేస్తుందనమాట. సో ఫైనల్లీ యూ వచ్చేసి వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఇప్పుడు మీరన్నట్టే నేను సేల్స్ పెంచాను కదా డ్రీమ్ సిటీవి, ఇప్పుడు నాకు ఆ రిజర్వ్ ప్రాజెక్ట్ ఇస్తారా అంటే, ఏంటి ఇచ్చేది, నువ్వు చేసిన పనులు అందరికీ తెలుస్తున్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో నేను నీకు క్లియర్గా చెప్పాను కదా, అయినా కూడా నువ్వు తనతో కాఫీ షాప్లో బిల్ పే చేయిస్తావా, అదందరికీ తెలిసింది. ఇప్పుడు నా ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలి, అసలు ఇదంతా నీకు మంచిగా ఉందా అన్నట్టు అరుస్తాడనమాట. ఓకే, ఇప్పుడు మీ ప్రాబ్లం అదా, సరే దీన్ని నేను క్లియర్ చేస్తానని చెప్పేసి యూ అక్కడ నుండి వెళ్తాడు. అది యూ వాళ్ళ అమ్మగారు అసిస్టెంట్కి కూడా తెలుస్తుందనమాట. వెంటనే వెళ్ళి యూ వాళ్ళ స్టెప్ మామ్కి కూడా చెప్తుంది. బట్ ఈ యంగ్స్టర్స్ ఒకరోజు గొడవ పడితే ఇంకొక రోజు బాగానే ఉంటారు, నువ్వు వచ్చేసి అంతా కనుక్కుంటా ఉండు, వాళ్ళు కలిసే ఉన్నారా లేకపోతే విడిపోయారా అని చెప్పేసి ఒక కన్నేసిండు అన్నట్టు తన అసిస్టెంట్తో చెప్తుంది. తన అసిస్టెంట్ ఏమో వెళ్ళి యూ ఆఫీస్ దగ్గర చూస్తూ ఉంటుందన్నమాట బయట నుండి. అప్పుడే లోపల యూ ఇంకా జియాంగ్ లోపల ఉంటారు. ఎవరో చూస్తున్నారని చెప్పేసి యూ ఏం చేస్తాడంటే కావాలని చెప్పి జియాంగ్ని లాగుతాడు తన ఒళ్ళోకి. ఏంటి ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారంటే, బయట నుండి ఎవరో చూస్తున్నారు, కాసేపు యాక్ట్ చేయన్నట్టు చెప్తాడు. ఓ అలానా, సరే అయితే అని చెప్పేసి ఇద్దరు యాక్ట్ చేస్తూ ఉంటారనమాట క్లోజ్గా ఉన్నట్టు. అప్పుడే చన్ వచ్చేసి అసిస్టెంట్ చన్ వచ్చేసి అక్కడికి వస్తాడనమాట. యూ వాళ్ళ అమ్మగారు అసిస్టెంట్ అక్కడ నుండి తొంగి చూస్తూ ఉంటే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. అసిస్టెంట్ చన్ లోపలికి రాగానే జియాంగ్ ఇక పైకి లేస్తుంది అనమాట, ఎవరో వచ్చారని చెప్పేసి. సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది సిగ్గుపడుతూ. అసిస్టెంట్ చన్ యూ తోటి బాగానే యాక్ట్ చేస్తున్నట్టున్నారుగా కాంట్రాక్ట్లో ప్రకారం అన్నట్టు చెప్తే, అవును అన్నట్టు తను చెప్తాడు యూ. ఆ కాంట్రాక్ట్ విషయం అసిస్టెంట్ చన్కి కూడా తెలుసు అనమాట, ఎందుకంటే తనే ప్రిపేర్ చేస్తాడు కాబట్టి. మన యూ ఏం చేస్తాడంటే అందరినీ నమ్మించడానికి కావాలని చెప్పేసి తన్ని మాల్కి తీసుకువెళ్తాడనమాట. మిస్టర్ మా ఇంకా టింగ్ కూడా వెళ్తాడు, అలాగే అసిస్టెంట్ చన్ కూడా. మాల్కి తీసుకువెళ్ళి ఒక షాప్కి తీసుకువెళ్ళి తనకు కావాల్సిన బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోమంటే తను చాలా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అవన్నీ ప్యాక్ చేయమని చెప్తాడు. ఆ స్టాల్ నుండి వాళ్ళని అక్కడి వరకు ఫాలో అవుతూ వాళ్ళ స్టెప్ మమ్ వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి కూడా వెళ్తుందనమాట. అక్కడ అన్నీ కొనిచ్చేసరికి తను వెంటనే యూ వాళ్ళ మామ్కి కాల్ చేసి వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయినట్టున్నారు అన్నట్టు చెప్తే, అప్పుడే కాదు ఇంకా నువ్వు ఫాలో అవ్వు అన్నట్టు చెప్తుంది. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు పార్కింగ్ ఏరియాకి వెళ్తారనమాట. సో లోపల అన్ని బ్యాగ్స్ సర్దేసుకొని వెళ్ళిపోదామంటే అప్పుడే యూ వాళ్ళ మదర్ వాళ్ళ అసిస్టెంట్ అక్కడ కూడా పార్కింగ్ ఏరియాలో కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టు మన జియాంగ్ అబ్జర్వ్ చేసి యూతో చెప్తే, యూ వెంటనే జియాంగ్ని కార్లోకి తీసుకెళ్తాడు కావాలని చెప్పేసి, వాళ్ళిద్దరం క్లోజ్గా ఉన్నట్టు తను అనుకోవాలని చెప్పి. కాసేపు ఆగి బయటకు చూస్తే తను కనిపించదు. సరే అని చెప్పేసి ఇక వెళ్దాం అనుకుంటే తనేమో కరెక్ట్గా అప్పుడు కారు విండోలో నుంచి చూస్తుందనమాట. అది అబ్జర్వ్ చేసిన జియాంగ్ ఏం చేస్తుందంటే వెంటనే యూని తన వైపుకి లాగుతుంది. సో అనుకోకుండా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. అది చూసి వాళ్ళిద్దరు కలిసిపోయారు అని చెప్పేసి యూ వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ అసిస్టెంట్ అనుకొని కాల్ చేసి అదే చెప్పేస్తుంది దానికి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్ స్పెషలిస్ట్ లీ ఉంటాడు కదా, లీ వచ్చేసి జియాంగ్కి టెక్స్ట్ చేస్తాడు, రేపు నువ్వు ఫ్రీ అయినా ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామని చెప్పేసి. తిను ఓకే అని చెప్తుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తను చాలా బాగా రెడీ అయ్యి బయటకు వస్తుందనమాట తన రూమ్ నుండి. తను రాగానే యూ తను అలానే చూసి కళ్ళు కూడా బ్లింక్ చేయకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు, నేను చాలా ప్రిటీగా ఉన్నాను కదా అంటే, అదేం లేదు అన్నట్టు తను చెప్తాడు. సరే నేను వెళ్తున్నానంటే, పద నేను డ్రాప్ చేస్తాను అన్నట్టు యూ అంటే, అదేంటి మీరు మీటింగ్కి వేరే ప్లేస్కి వెళ్తున్నారు కదా, ఆఫీస్కి వస్తున్నారా అంటే, ఫస్ట్ నాకు అక్కడ ఆఫీస్లో వర్క్ ఉంది, సో పద నేను డ్రాప్ చేస్తాను అన్నట్టు అంటాడు. ఆఫీస్కి తన్ని యూనే డ్రాప్ చేస్తాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ చన్, అదేంటి మనకి మీటింగ్ ఉంది కదా, నేనే అక్కడికి వచ్చేవాడిని కదా, మీరెందుకు ఆఫీస్కి వచ్చారు అంటే, నాకు వేరే పని మీద వచ్చాను అన్నట్టు కవర్ చేస్తాడు. యూ జియాంగ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను అన్నట్టు చెప్తే తను ఏమని అనుకుంటాడేమో అని చెప్పి అక్కడ నుండి ఇద్దరు కలిసి ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తారనమాట. ఆ మీటింగ్ అప్పుడు కూడా తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, జియాంగ్ ఏమైనా టెక్స్ట్ చేసిందేమో అని చెప్పేసి. మీటింగ్ అవ్వగానే బయటకు వస్తే అక్కడ బోర్డు మీద ఒక రెస్టారెంట్ గురించి రాసి ఉంటుందన్నమాట. దాని గురించి అసిస్టెంట్ చన్ చెప్తూ ఉంటాడు యూ తోటి, ఈ మధ్య ఓపెన్ చేశారు, చాలా బాగుంటుందంట ఈ రెస్టారెంట్ అన్నట్టు చెప్తూ ఉంటే, సరే ఒక రిజర్వేషన్ చెయ్యి అన్నట్టు చెప్తాడు. సరే కన్ఫర్మ్గా చేస్తాను అన్నట్టు చెప్తే, తర్వాత జియాంగ్ని ఫైల్ తీసుకొని రమ్మని చెప్పు అంటే, ఏ ఫైలు అంటే ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పు అన్నట్టు చెప్తాడు. ఆ మాట తర్వాత అదేంటి ఇప్పుడు జియాంగ్తో పని ఏముందనుకొని, సరే నేను చెప్తానులేండి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు అసిస్టెంట్ చన్ ఏమనుకుంటాడంటే, అంటే రిజర్వేషన్ జియాంగ్కి ఇంకా తనకేనేమో అన్నట్టు తను అర్థం చేసుకుంటాడు. సో జియాంగ్ వచ్చేసి వాళ్ళు చెప్పినట్టుగా ఫైల్ తీసుకుని వస్తూ ఉంటే ట్రాఫిక్లో స్టక్ అయిపోతుందనమాట. తనకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే యూ వచ్చేసి ఆ హోటల్ నేమ్ చెప్పి అక్కడికి రా అంటాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఆ స్పెషలిస్ట్ లీ కూడా అదే హోటల్కి రమ్మని చెప్తాడు డిన్నర్కి. సో నాకు టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఇక చిన్నగా అక్కడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేస్తుంది అనమాట యూకి. యూ వచ్చేసి ఏంటి వెళ్ళిపోతున్నావు, డాక్యుమెంట్స్ తెచ్చావు కదా, సరే పద ఇద్దరం డిన్నర్ చేద్దామంటే, లేదు నాకు వేరే వాళ్ళతో ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. యూకి చాలా కోపం వస్తుందన్నమాట. ఇక తన అసిస్టెంట్ లీని వెళ్ళి మీట్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ తన కోసం తను వెయిట్ చేస్తూ ఉంటాడు. సో తను రాగానే ఇద్దరు ఫుడ్ ఆర్డర్ చేసుకొని
క్యాజువల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు అయిన తర్వాత అప్పుడే మన యూ అటువైపు రావడం మన జియాంగ్ అబ్జర్వ్ చేసి తనేం చేస్తుందంటే, నా కంట్లో ఏదో పడిందని చెప్పేసి తల తిప్పుకుంటుందనమాట. స్పెషలిస్ట్ లియో వచ్చేసి, ఉండు నేను చెక్ చేస్తా అని చెప్పేసి అంటాడు. బట్ యూ తనని అబ్జర్వ్ చేయడు, లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను లోపల రిజర్వేషన్ చేసుంటాడు వాళ్ళిద్దరి కోసం. అక్కడికి వెళ్ళగానే మన అసిస్టెంట్ చెన్ వచ్చేసి అంతా ప్రిపరేషన్ అంతా చేసుంటాడనమాట. టేబుల్ అంతా పెట్టించి నీట్‌గా డేట్ లాగా అంతా సెటప్ చేసుంటాడు. ఏంటి మీ ఒక్కరే వచ్చారు తను రాలేదేంటంటే, తను రాదంట, తనకేదో ప్లాన్స్ ఉన్నాయంట అన్నట్టు చెప్తాడు. అప్పుడే జియాంగ్ వచ్చేసి యూకి కాల్ చేసిందనమాట. యూ అదే రెస్టారెంట్‌లో ఉంటే మళ్ళీ తనకి దొరికిపోతుందేమో అని చెప్పేసి కాల్ చేసి, నేనొచ్చేప్పుడు విండో ఓపెన్ చేసొచ్చాను. కాస్త ఇంటికి త్వరగా వెళ్ళి ఆ విండో క్లోజ్ చేయండి. లేకపోతే క్యాట్ మళ్ళీ బయటికి దూకేస్తుందేమో అన్నట్టు చెప్తే, సరే అని చెప్పేసి యూ నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి అసిస్టెంట్ చెన్‌తో చెప్తాడు. మరి ఫుడ్ అంతా ఏం చేయాలంటే, సరే నువ్వే తినేసేయి నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట. సో, ఇక అసిస్టెంట్ చెన్ తిందామని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉంటే, అప్పుడే అక్కడికి చన్నీ వస్తుంది. చన్నీ వచ్చేసి యూ కోసం వస్తుందనమాట. బట్ తనొచ్చేసరికి యూ వెళ్ళిపోయి ఉంటాడు కదా! అసిస్టెంట్ చన్నే ఉంటాడు. తను కూడా ఇక అసిస్టెంట్ చన్‌తో పాటు అక్కడే డిన్నర్ చేస్తూ ఉంటుంది. తను చాలా కోప్పడుతుందనమాట. అసలు ఆ సూ ఏం చేసింది? ఎందుకు సూకి అలా అట్రాక్ట్ అవుతున్నాడు? నాకేం నచ్చట్లేదు. సూ బావుంటుందా? నేను బావుంటానా? అంటే మీరే బావుంటారు అన్నట్టు అసిస్టెంట్ చన్ చెప్తాడు. మరేంటైతే నా ఫేస్ ఎందుకు చూడ్డు? ఎప్పుడు తన వెంటే తిరుగుతూ ఉంటాడు ఈ యూ. ఏమైందో తినకి అన్నట్టు తను అంటూ ఉంటుంది. ఫైనల్లీ తను మన జియాంగ్ వచ్చేసి స్పెషలిస్ట్ టీ తోటి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి తను అక్కడ కూర్చొని ఉంటాడనమాట. డిన్నర్ బాగా అయిందా స్పెషలిస్ట్ లీతో అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. అదేంటి మీకెలా తెలుసు అంటే, ఇంకా ఆపు నాకు తెలుసు. అయినా మీ ఇద్దరు ఎలా పరిచయం అంటే యాక్చువల్లీ తను నా సీనియర్ కాలేజ్‌లో అన్నట్టు తను చెప్తుందనమాట. ఓహ్! సీనియర్ అయితే ఏంటి ఇద్దరు కలిసి డిన్నర్ చేయాలా ఇలా అంటే, ఏ చేయకూడదా? అయినా నా పర్సనల్ మ్యాటర్స్ మీకెందుకు? సరే నేను లోపలికి వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఆ మాటలకి యూకి చాలా కోపం వచ్చేస్తుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.